జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగలి శ్రీనివాస్ వర్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ కృష్ణ, సామ్రాట్ శ్రీనివాసరాజు, కనకయ్య, రుత్విక్ రాజ్ పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలోనూ కళారంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు సేవా పురస్కారాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కోసం కృషి చేస్తున్న ఆకుల విజయ భారతి, విద్యారంగంలో పేదల విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్న మెరుగుమల్ల బ్యూలారత్నం, శ్రీ మునీష్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్యరాజు, డిఎస్పి రావు, కృష్ణాచార్యులు, కె రాధిక, స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు కళాకారులు పాల్గొన్నారు. శోభిత్ వర్మ పేరుతోటి శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా, ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల కూడా కళారంగానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన కవిత్వం, మరో పక్కన సామాజిక సేవ, ఇంకొక పక్కన నాట్యం, నటన, ఏకపాత్ర అభినయం, ఇలా వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి తద్వారా తనలో ఉన్నటువంటి కళా తృష్ణని తీర్చుకునే విధంగా, అదేవిధంగా శోభిత్ వర్మని మనందరం కూడా కళకాలం గుర్తుంచుకునే విధంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు మనందరి తరఫున కూడా వర్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇవాళ ఉదయం నుంచి కూడా కవిత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడిచింది. అదేవిధంగా ఏకపాత్ర అభినయం పోటీలు, అదేవిధంగా నృత్య కళా రీతుల్లో కూచిపూడి నృత్యం కానీ ఇతర రీతుల్లో పోటీలు నిర్వహించారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారు కళలకు చేస్తున్న సేవ ఒక పక్కనైతే, మరో పక్కన రక్తదాన శిబిరాన్ని, ఏదైతే వారి అబ్బాయి పేరు మీద రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సామాజిక స్పృహతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒక రోజు 2 రోజులు అలా కాకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి నెల ఈ 6వ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అబ్బాయిని జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా వారి యొక్క కళాసేవని గుర్తుంచుకునే విధంగా చేస్తున్నటువంటి ఈ సేవని మనందరూ కూడా శ్లాఘిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అనేక వ్యయ ప్రయాసాలు కోరుస్తారు. సమయం అదేవిధంగా వ్యయం రెండు కూడా ఉంటాయి. దానికి సంబంధించి సహకారం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఇప్పుడే వర్మ గారికి చెప్పాను, మీరు ఇలా నెల కార్యక్రమాలు కాదు, సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి కార్యక్రమానికి మాత్రం తప్పనిసరిగా సాంస్కృతిక శాఖ నుంచి ఇతోధికమైనటువంటి సహకారం అందిస్తామన్నటువంటి మాటను కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. తప్పనిసరిగా రకమైనటువంటి కార్యక్రమాలను చేపడదామనేటువంటి మాటను తెలియజేస్తూ